చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీ ప్రభుత్వంలో ఆగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడకుండా మీరు వదిలేసినటువంటి అప్పుల్ని మేము ఇస్తూ ఉంటే మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి నువ్వు అసెంబ్లీలో చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి నువ్వు మళ్ళీ నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు. మేము చెప్పింది నిజము, అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనీయట్లేదు. ఎందుకు మాట్లాడినారు? శాసన మండలిలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ స్పీకర్ మాకివ్వట్లేదు అవకాశం, తెలుగుదేశం వాళ్ళకి పూర్తిగా అవకాశం మీకే ఇస్తూ ఉన్నాడు. మీరు అబద్ధాలు చెప్పినా కూడా అరగంట ఇస్తూ ఉన్నాడు మీకు అవకాశం. మేము నిజంగా నిజాయితీ వాళ్ళు అడిగినటువంటి అబద్ధాలకి మేము నిజంగా సమాధానాలు చెప్తామయ్యా అన్నా కూడా ఆ స్పీకర్ మాకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. సేవకు మారిపోయారని చెప్పుకుంటుంటాడు బయట. ఈయన సేవ ఏంటంటే ఈరోజు రెడ్ క్రాస్లో ఏదైతే 2000 మందిని ఆయన విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని, విద్యార్థులను ఓట్లు రాయించుకోవడం, 1000 రూపాయలు కట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం. ఆయనే చైర్మన్, నేను కాబట్టి గెలిచాను. మీరు ఈరోజు మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి కానీ సిద్ధమైతే మీరు చైర్మన్ అయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో కావచ్చు, రెడ్ క్రాస్లో కావచ్చు జరిగినటువంటి లావాదేవీల మీద మీరు సిబిసిఐడి ఎంక్వైరీ అడిగేదానికి సిద్ధంగా ఉన్నారా? నెక్స్ట్, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షను, ఉన్న ఓట్లన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త ఓట్లు రాయించుకొని ఎలక్షన్కి పోయినప్పుడు మీరు రాయించినటువంటి ఓట్లన్నీ కూడా నిజమైనటువంటి ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఓట్లే మీరు రాశారా? మీ కాలేజీలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా మీరు క్రోడీకరించి రాసి ఓట్లు వేయించుకున్నది నిజం కాదా? మీరు నిజంగా నిజాయితీగా ఓట్లు ఉన్నటువంటి ఓట్లతోనే ఎలక్షన్కి పోలేక కొత్త ఉన్న ఓట్లను రద్దు చేసి కొత్త ఓట్లను మళ్ళీ రాయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ మీరు కాదా అని చెప్పి నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, అసెంబ్లీలో మీరు లేవనెత్తవలసిన అంశం, మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఈరోజు టీటీసీలు కావచ్చు, అదేవిధంగా బీఎడ్ కావచ్చు చేసినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్లో టీచర్ పోస్ట్ వస్తే 1,00,000 రూపాయలు జీతం వస్తామంటే మీ ప్రైవేట్ విద్యాసంస్థలో 10,000 కూడా ఇవ్వట్లే. కానీ నిన్ను గెలిపించింది ఆ 10,000 తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు ఓట్లేసే. ఏ ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయుడు నీకు ఓటేలా, నీకేసిందంతా ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే. వాళ్ళకి 10,000 కూడా కనీస వేతనం రావట్లే. వాళ్ళ కనీస వేతనం కోసం మీరు పోరాటం చేయండి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, నెల్లూరులో నారాయణ గారి గురించి బురద జల్లే ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నాడు. మా నారాయణ గారు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో నెల్లూరు నగరంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్కులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మేము పార్కులను ఏ విధంగా అభివృద్ధి చేసాం, మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లన్నీ మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రోడ్ల మీదకి వస్తే కదా మీకు తెలుస్తుంది. ఈ యొక్క నెల్లూరు నగరంలో 28 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 10 ఏళ్లలో పార్టీ కోసం కష్టపడి ఈరోజు ఒక్కరు కూడా బయటికి రావట్లేదంటే ఎందుకు రావట్లేదో ముందు దాన్ని ఆలోచించుకోండి అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా.